ప్రదేశాన్ని ఈ ఆలయాన్ని గుల్లపంపు అని పిలుస్తారు. ఇక్కడ మనకు ముందుగా ప్రవేశ ద్వారంలో ఆంజనేయుడు ఉంటాడు. మనకు ఈ ఆంజనేయుడు మనకి ఇక్కడ ప్రతి ఏడాదిలో మన హనుమాన్ జయంతి అప్పుడు ఇక్కడ ఉత్సవాలు, ఇక్కడ జాతర జరుపుతారంట వీరు. కొంచెం ముందుకు రా. ఇక్కడ అంటే ఈ హనుమంతుడి నిర్మాణ శైలి చూస్తే మనకు కొన్నెలో ఉన్న చాముండి అమ్మవారు, కాలభైరవుడు ఆ టైంలో ఈ నిర్మాణం చేసినట్టు మనం అనుకోవచ్చు. ఈ ఆంజనేయుడిది దాదాపుగా 11-12వ శతాబ్దం కాలందై ఉండవచ్చు. ఇక్కడ మనకు ఒక వీరగల్లు విగ్రహం ఉన్నది. ఇక్కడ వీరగల్లు ఏంటంటే వీళ్ళు దోపిడీ దొంగల నుంచి ఊరిని, గ్రామాన్ని, సంపదను కాపాడే సమయంలో వీళ్ళు ప్రాణాలు కోల్పోయి ఉంటారు. అంటే వీళ్ళు గ్రామాల కోసం పనిచేస్తారు వీళ్ళు, ఆ మాటగా మనం చెప్పొచ్చు. ఒకసారి ఇటు తీసుకురా. 2 చెవులకు ఆభరణంగా కుండలాలు ఉన్నాయి. బ్రహ్మాండంగా ఉన్నాయి కుండలాలు అయితే. విలక్షణ ముడిసిగా అంటే పౌరుషానికి దృశ్యం ఉంటాయి ఇవి. అంటే మనకు కుడి చేతిలో ఇక్కడ ఖడ్గం ఉన్నది, ఎడమ చేతిలో ఉరలాంటిది ఉన్నది. అక్కడ ధ్వంసమైపోయింది. కంఠాభరణాలు, భుజ కిరీటాలు, ధోతి వస్త్రం యుద్ధ సైనికుల దుస్తులను సూచిస్తుంది. దేవుడితో సమానంగా గౌరవిస్తూ ఇలాంటి విగ్రహాలను ప్రతిష్ఠించే వాళ్ళం. వీరునికి మరణం ఉండదు, కేవలం రూపం మారుతుంది అంతే. గ్రామం కోసం, ప్రజల కోసం, ధర్మం కోసం ప్రాణాలు అర్పించిన ఇటువంటి వీరగల్లులను, విగ్రహాలను మనం కాపాడుకుందాం.